Hello everyone, welcome back to my channel. So today is 20th of July, Monday. అండ్ మీరు అనుకోవచ్చు పద్దాక డేట్స్ ఎందుకు చెప్తున్నా నేను అని. సో ఇదంతా తేహి కోసమే. తేహి ఈ డేట్స్ అప్పుడు చిన్నప్పుడు ఏం చేసింది అని కొంచెం మెమరీస్ ఉండాలనేసి నేను ఈ డేట్స్ చెప్పి వీడియోస్ తీస్తున్నా. సో ఐ విల్ షో యూ ఇన్ దిస్ బ్లాగ్ వాట్ ఐ కుక్డ్ అండ్ తేహి ప్లేయింగ్. సో దట్స్ ఆల్, దిస్ ఈజ్ జస్ట్ క్యాజువలిటీ. సో ఈవినింగ్ మేమైతే తేహిని తీసుకొని కిందకి వెళ్ళిపోయాం. తేహి స్ట్రాలర్లో కూర్చొని అని ఏడుస్తూ ఉంది. బట్ ఆయన స్ట్రాలర్ కొంచెం అలవాటు చేయాలి, ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు కదా, బేబీస్ని ఎక్కువసేపు ఎత్తుకొని ఉంటే మన వేడి వాళ్ళకి వెళ్ళిద్దని. సో అందుకే స్ట్రాలర్ కొంచెం అలవాటు చేస్తున్నాం. కాసేపు ఏడుస్తుంది, బట్ కాసేపు బాగానే ఉంటుంది. దాని తర్వాత మేము కిందకు వచ్చి ఇలా స్వింగ్ మీద ఊగుతూ ఉన్నాం. సో తేహికి స్వింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను కూర్చొని తేహిని నా వాళ్ళు కూర్చోపెట్టించుకొని ఊపుతూ ఉంటాను. తేహి వెళ్దాం పదమ్మా అంటే కూడా వినదు, ఊపుతూనే ఉండాలి అంటూనే ఉండిద్ది. ఎక్కడికి వెళ్ళి ఏం ఆడుకొని వచ్చినా లాస్ట్కి ఇది మా బాల్కనీ నుంచి కనిపిస్తూ ఉండిద్ది అనమాట స్వింగ్. సో తను ఇక్కడికి వచ్చి ఊగాల్సిందే అన్నట్లు ఊగిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళమనిద్ది. సో కాసేపు ఊగాక మళ్ళీ ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్ళాం. వేరే ప్లే ఏరియా, యాక్చువల్లీ 2 ప్లే ఏరియాస్ ఉంటాయి, బట్ మధ్యలో కొంచెం వాకింగ్ కూడా చేసాము ఇలాగా మొత్తం చుట్టూ. నేను యాక్చువల్లీ చాలా మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని అనుకుంటాను, బట్ నాకుండే వర్క్ వల్ల మొత్తం నేను క్యాప్చర్ చేయలేకపోతున్నా. బట్ ఏ టైం దొరికినా కూడా నేను ఫోన్ పట్టుకొని తేహిని వీడియో తీస్తూ ఉండడం ఇవే చేస్తూ ఉంటాను మ్యాక్స్. సో కాసేపు ఉంటుంది తేహి స్ట్రాలర్లో, బట్ కాసేపు ఏమో ఏడుస్తుంది. అండ్ ఇక్కడ తనది ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ పిల్లలందరూ ఆడుతూ ఉంటే వచ్చి ఇక్కడే ఆపండి కాసేపు అని గోల చేసిద్ది అండ్ వాళ్ళందరినీ చూస్తూ ఉండిద్ది. దాని తర్వాత మేము కాసేపు అలా వాకింగ్ చేస్తూనే ఉన్నాము చుట్టూ తిరుగుతూ. దాని తర్వాత మేము తేహిని ప్లే ఏరియాకి తీసుకొచ్చేసాం. ఇది సెకండ్ ప్లే ఏరియా అనమాట. ఇది పెద్దది, మా ఇంటి దగ్గర నుంచి బాల్కనీ నుంచి కనిపించేది కొంచెం చిన్నది. అక్కడ జస్ట్ 2 స్వింగ్స్ అండ్ కొన్ని ఉంటాయి ఆడుకోవడానికి. ఇక్కడైతే చాలా ఉంటాయి ఆడుకోవడానికి. సో మేము కూర్చోపెట్టాం తేహిని ఆ గుర్రం మీద అండ్ దాని పక్కన వేరేవి ఆడుకోవడానికి ఉంటే, బట్ తేహి ఎందుకో ఇంట్రెస్ట్ లేదనుకుంటా. దాని మీద కూర్చోపెట్టంగానే వచ్చేస్తా అంటూనే ఉంది. అండ్ దీని దగ్గర అయితే కాసేపు ఉండింది, బట్ అంతగా ఇంట్రెస్ట్ కూడా ఏం చూపించలేదు. సో ఇక్కడ స్టెప్స్ దగ్గరికి వచ్చి తీసుకొని కూర్చోపెట్టాం కాసేపు. సో తనైతే ఈ మధ్య నుంచుంటుంది సపోర్ట్ తీసుకొని. హోప్ తను త్వరగా నడిచేసిద్ది అనుకుంటా. అండ్ కాసేపు ఇక్కడైతే ఆడుకుంది బాగానే. మీకు తెలిసిందే ఎలాగో తేహి ఫ్యాన్స్ అందరూ వచ్చి హాయ్ చెప్తూనే ఉన్నారు. వాకింగ్ చేస్తున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కదిలిస్తూనే ఉన్నారు. ఈ మధ్య తేహి కూడా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంది, మాట అసలు వినట్లేదు అనమాట. తనకి మన మాటలు కూడా బాగా అర్థమవుతున్నాయి. బయటికి వెళ్దామంటే అర్థమవుతుంది,
ఉయ్యాలు ఊదామంటే అర్థమవుతుంది, బయటికి వెళ్దాం అనగానే తన హ్యాపీనెస్ ఇంకా చూడలేము. సో తనకి ఆ వర్డ్స్ ఒక్కటే అర్థమవుతున్నాయి తనకి హ్యాపీనెస్ ఇచ్చేవి. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయగానే తనకి అర్థమైపోతుంది తీసుకొని మేము ఏదో తినేస్తున్నామని. సో ఏడుస్తూ మా మీదకి వచ్చేస్తుంది. అండ్ బెల్ ఎవరైనా కొట్టినా ఎవరు వచ్చారు తనని తీసుకెళ్ళడానికి అన్నట్లు, బయటికి తీసుకెళ్ళడానికి అన్నట్లు మెయిన్గా బయటికి వెళ్ళడమే తనకి మెయిన్ టాస్క్ లాగా పెట్టుకుంది. ఎప్పుడైనా చిన్న వర్డ్ కూడా మేము యూజ్ చేసినా బయటికి వెళ్దామని ఇంకా వెళ్ళేంత వరకు ఏడుస్తూనే ఉండిద్ది. అండ్ తన చేతికి ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ ఏమైనా ఇస్తున్నా కూడా మళ్ళీ తిరిగి మాకు ఇస్తుంది ఓపెన్ చేయమని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.